అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 27 శుక్రవారం నాడు అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి పండుగ వచ్చింది. పండుగ రోజుల్లో ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుంటాము. అయితే రాముల వారు మధ్యాహ్నం పూట జన్మించారు కాబట్టి శ్రీరామనవమి పూజను మాత్రం మధ్యాహ్నం పూట ప్రారంభించాలి. శ్రీరామనవమి పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చి 26వ తేదీ మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు నవమి తిథి ఉంటుంది. అయితే భద్రాచలంలో మాత్రం రాములవారి కళ్యాణం మార్చి 27వ తేదీన నిర్వహిస్తున్నారు. కాబట్టి మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు కాబట్టి మార్చి 27 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఇంట్లో సీతారాములను పూజించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు మాత్రం రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అయితే ఉదయాన్నే తులసి కోటలో దీపం వెలిగించి ఉదయం 11 దాటిన తర్వాత ఇంట్లో సీతారాములను పూజించాలి. ఈ పండుగ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంటికి పట్టిన నరపీడ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. ఈరోజు తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. బియ్య పిండితో 2 దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా సీతారాముల చిత్రపటం ఉండాలి. అయితే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. శ్రీరామనవమి అందులోనూ శుక్రవారం వేళ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో దేవునికి నైవేద్యంగా సమర్పించండి. పాలతో చేసిన నైవేద్యంతో పాటుగా రాముల వారికి తప్పనిసరిగా బెల్లం పానకం మరియు వడపప్పును నివేదించాలి. ఈ విధంగా సీతారాములను పూజించి కర్పూర హారతిని సమర్పించి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. ఇంట్లో పూజ పూర్తయినాక పూజలో దేవునికి పెట్టిన వడపప్పు పానకాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ఈ పండుగ రోజున తప్పనిసరిగా మీ పూజగది గోడపైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఈ శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ రామాలయానికి వెళ్ళండి. రామాలయంలో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించండి. మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా రాముల వారికి తమలపాకులు సమర్పించండి. రాముల వారికి తమలపాకుల మాల సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ పండుగ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో ఖచ్చితంగా తమలపాకులు ఉపయోగించండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తమలపాకు పైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పండుగ రోజున ఒక కొత్త మట్టి కుండను తెచ్చుకొని ఆ కుండలో పానకం కలిపి దేవునికి నివేదిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఈ పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తయ్యాక ఒక రావి ఆకును తీసుకొని రావి ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ రావి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక ఈ రోజున రామాయణం చదివినా రామనామాన్ని విన్నా సరే రాముల వారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా సీతారాముల వారి కళ్యాణాన్ని ఖచ్చితంగా వీక్షించండి. విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను
తలపైన వేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఈ రోజున మల్లెపూలతో శ్రీరాముల వారిని పూజిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే దంపతుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. అలాగే తామర పూలతో రాముల వారిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే మందార పూలతో పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక విపరీతమైన ధనలాభం కలిసొచ్చి ఆర్థికంగా స్థిరపడాలంటే ఈ శ్రీరామనవమి పండుగ రోజున సాయంత్రం పూట ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని రామరక్ష మంత్రాన్ని చదవండి. ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపం పూర్తయిన తర్వాత ఈ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి. ఇలా చేస్తే ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా తులసి దళాలతో రాముల వారిని పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక పారిజాత పూలతో పూజిస్తే గత జన్మ పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు గన్నేరు పూలతో సీతారాములను పూజించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జాజి పూలతో సీతారాములను పూజించండి. ఇక ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మనలో చాలామందికి రామకోటి రాయాలని ఆశ ఉంటుంది. కానీ ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఒక కాగితం పైన శ్రీరామ అని 108 సార్లు రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. రాముల వారి ఆశీర్వాదంతో ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలాగే పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి. వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇక వివాహమైన ఆడవారు ఈ పండుగ రోజున రామాలయానికి వెళ్ళి సీతాదేవికి ఎరుపు రంగు రవిక వస్త్రం పసుపు కుంకుమలు సమర్పించండి. తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక ఈ పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఎర్రటి పుష్పాలు సమర్పించండి. మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి. అలాగే హనుమంతునికి సింధూరం సమర్పిస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ కుటుంబంలో కష్టాలు లేకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ పండుగ రోజున తప్పనిసరిగా మీ పిల్లల చేత జై శ్రీరామ్ అని రాయించండి. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ చిన్న మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇక ఈ రోజున పేదలకు అన్నదానం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.